వృత్తిపరంగా సంతోషంగా ఉన్నారా? లేకుంటే ఇట్లా అవేర్నెస్ తీసుకొని వచ్చి పబ్లిక్లో ఎంతో కొంత మార్పు తీసుకొని వస్తున్నారు కదా? సో వృత్తిపరంగా అంటే ఎలా ఉంటుందంటే స్ట్రెస్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. మనం ఎక్కడైతే సాటిస్ఫైగా మనం ఫీల్ అవుతామో ఆ స్ట్రెస్ని మనం ఇంట్రెస్ట్గా తీసుకుంటామో అది స్ట్రెస్ అనిపించదు. ఎప్పుడైతే మనం స్ట్రెస్ అనిపిస్తుంది అంటే ఆ ఫీల్డ్కి ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెర్ ఇస్ నో స్ట్రెస్. సో దట్ ఈస్ వై ఐ ఎంజాయ్ మై ప్రొఫెషన్. సో మీరు ఇచ్చే సలహాలు కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఒక మంచి అవకాశంగా సో ఇట్లా ఇది నాకు గాడిచిన గ్రేస్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమందికి ఈ అవకాశం ఇంత పెద్ద సిటీలో, హైదరాబాద్ లాంటి సిటీలో కూడా మనం లీడింగ్గా ఉండగలుగుతున్నాము, పబ్లిక్లో ఉండగలుగుతున్నాము. తర్వాత ఇంత పెద్ద ఇప్పుడు హైదరాబాద్ అంటే మామూలుగా మెట్రోపాలిటన్ సిటీ. సో మెట్రోపాలిటన్ లాంటి సిటీలలో కూడా మనం ఇంతవరకు హైకోర్టులో ల్యాండ్ కేసులలో డీల్ చేస్తున్నామంటే మనం ఈ విధంగా నాకు పబ్లిక్ ఇచ్చినట్టు ఒక అవకాశంగా భావిస్తాను నేను. కేవలం రమేష్ గారు కేసుల కోసమే ఇలాంటి వీడియోస్ చేస్తున్నారా? అంటే కేసుల కోసం వీడియోలు చేస్తే నేను ఇంత చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కొక్కరిని అంటే ఈ యొక్క మీరు ఇట్లాంటి నారకరం కూడా కానీ ఇలాంటి కేసులలో 1-2 కేసులు పట్టుకుంటే చాలా డబ్బులు వచ్చేస్తాయి. సో అది కాదు, ఇక్కడ పబ్లిక్లో అవేర్నెస్ పెరగడం వల్ల వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ పెరుగుతుంది. దాంతో కోర్టుకు రాకుండా కూడా చాలామంది ఉంటారు. కోర్టుకు వస్తే వాళ్ళకి న్యాయం ఈ విధంగా చేసుకోవచ్చా? ఒక అడ్వకేట్ వేరే మామూలుగా టౌన్లలో, జిల్లాలలో, తాలూకాలలో ఉన్నటువంటి కోర్టులలో పబ్లిక్ చాలా హ్యాపీగా లేరు. మాట్లాడితేనే గొప్ప, 2 నిమిషాలు మాట్లాడితే కూడా గొప్ప అనే విధంగా మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే మాట్లాడితే ఎక్కడ విధంగా తెలిసిపోతే రేపు పొద్దున నాకు కేసు రాదేమో ఫీలింగ్ లో చాలా మంది అడ్వకేట్స్ కూడా. ఇది నా నుండి వచ్చిన ప్రశ్న కాదు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళ నుంచి వచ్చిన ప్రశ్న. సో విమర్శించే వాళ్ళు ఉంటారండి, ఏ ఫీల్డ్లో అయినా విమర్శించే వాళ్ళు అనేది కామన్. సో విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మనం మానుకుంటే మనం ప్రయాణం చేయలేం. సో ఒకసారి ఒక ప్రొఫెషన్లో దిగినప్పుడు దేనికైనా రెడీ అనుకున్నప్పుడే అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. చాలా వీడియోస్ చేశారు, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చారు, మీకు చాలా కాల్స్ కూడా వచ్చి ఉంటాయి. అవునండి. మీరు వీడియోస్ చేసిన తర్వాత మీరు బాగా సాటిస్ఫై అయిన ఒక సందర్భం అంటే మీరు వీడియో చూసిన తర్వాత ఎవరైనా కస్టమర్ ఎవరిసే ఫోన్ చేస్తూ ఉంటారు, లీగల్గా ఇబ్బంది పడేవాళ్ళు, నేను ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను, ఇన్ని వీడియోలు చేసినా కానీ ఒకరికి న్యాయం చేయగలిగానని చెప్పి ఒక సందర్భం. సో వాళ్ళు ఒక రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఆర్మీ మెన్, ఒక లేడీస్, సార్ మాకు అవేర్నెస్ వచ్చింది, ఈ విధంగా పోతే మా భూమి వస్తుందని చెప్పి మీరు చెప్పినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉందని ఒక్కరోజు వచ్చే మాట కానీ ప్రతిరోజు వస్తుంది అన్నమాట. ఒక్కరోజులో ఈ వారం అన్నారు, లాస్ట్ వీక్ అన్నారు కాదు, ప్రతిరోజు వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు ఫస్ట్ నేను వీటికి రెస్పాండ్ అయితే 90% రెస్పాండ్ అవుతానండి. ఒక కోర్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం కాదు. డైరెక్ట్గా మామూలుగా మాకు క్లర్క్లకు కానీ నేను జూనియర్స్ కానీ ఫోన్ ఉండకుండా నా దగ్గరనే పెట్టుకుంటాను. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మన దగ్గరనే పెట్టుకుని చెప్పడం వల్ల వాళ్ళు ఇచ్చే ఆనందం చాలా సాటిస్ఫై అవుతుంది. సో హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. సో ఒకప్పుడు అసలు భూముల మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు నోటి మాట ద్వారా కొంతమంది తీసుకునే వాళ్ళు, మోసాలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అప్పుడు చూసాం, డబుల్ రిజిస్ట్రేషన్ అని. కానీ చట్టంలో చాలా వరకు మార్పులు తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఇంకా జరుగుతున్నాయి మోసాలు. సో ఎలాంటి లూప్ హోల్స్ ఉంటాయి సార్ బేసిక్గా? ఒక ల్యాండ్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మోసపోకుండా ఉంటారు? సో ఫస్ట్ మనం ల్యాండ్ కొనేటప్పుడు ఆ ల్యాండ్ యొక్క పూర్తి పూర్వపరాల గురించి మనం తెలుసుకోవాలి. దాన్నే మనం ఏమంటాం, మనం ఒక ల్యాండ్ ఏదైతే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, సో ఆ అగ్రికల్చర్ ల్యాండ్ మనం దాదాపు 1954 నుంచి ఇప్పటి వరకు దాని యొక్క లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలండి ఫస్ట్. సో చాలామంది ఏంటంటే ఇవి నేను పొజిషన్లో ఉన్నాను, నా పేపర్స్ ఉన్నాయి అని అనుకుంటారు. కానీ నీ పేపర్స్ నీకు ఎలా వచ్చినాయి అంటే నిజంగా నీకంటే ముందు ఎవరున్నారు అంటే ఇప్పుడు 1954 అనేది ఎందుకు పెట్టినాము, ఆఫ్టర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఆ 54దే స్టార్టింగ్ లైన్ అనమాట. సో అప్పటి నుంచి మనం తీసుకున్నట్లయితే లేదా మినిమం 30 years నుంచి ఒక లీగల్ ఒపీనియన్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఆ యొక్క ల్యాండ్ యొక్క లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి ఈ యొక్క మనం ఒక వ్యక్తి నుంచి నెక్స్ట్ సేల్ డీడీ ఏదైతే ఉందో లింక్ అనేది కరెక్ట్గా కలిసినట్లయితే దానికి ప్రాబ్లం ఉండదు. రెండో విషయానికి వస్తే ఈ యొక్క ల్యాండ్ ఎవరైతే కొనుగోలు చేస్తున్నప్పుడు టైటిల్ డీడ్ అంటాం. టైటిల్ డీడ్ అంటే ఏంటంటే ఎవరైతే అమ్ముతున్నాడో అమ్మే వ్యక్తికి పూర్తి అర్హతలు ఉన్నాయా లేవా. అమ్మే వ్యక్తికి పూర్తి అర్హతలు ఏంటి అంటే ఇక్కడ ఏ విధంగా చూసుకోవాలి అమ్మే వ్యక్తి. సో అమ్మే వ్యక్తి యొక్క డాక్యుమెంట్ ఎవరైతుందో అతను ఎవరి దగ్గర కొన్నాడో ఇతను అమ్మగలడానికి అర్హుడా చూసుకోవాలి. సో అర్హుడా అంటే ఆ టైటిల్ డీడ్ ఫ్లోలో అమ్మగలిగే రాకుండా కొందరు జీపీఏ హోల్డర్ ద్వారా కూడా అమ్ముతారు. సో ఈ జీపీఏ ద్వారా అమ్మేటప్పుడు ఒక వ్యక్తి ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ జీపీఏలు ఇస్తే ఏ వ్యక్తి అయినా మనకు అమ్మొచ్చు, అదే ఇంకో జీపీఏ హోల్డర్ ఇంకొకరికి అమ్మచ్చు. అప్పుడు మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే మనం జీపీఏ హోల్డర్ నుంచి కొనేటప్పుడు ఒరిజినల్ ఓనర్ని సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ కొనవద్దు.
ఓన్లీ జీపీఏ హోల్డర్ ఉన్నాడు కదా ఈయన అతను అంటే జీపీఏ అనేది ఒక పర్సన్కి ఇచ్చేది కాదు. అతను ఉన్నటువంటి వ్యక్తి అమెరికా వెళ్ళిపోతాడు, అతను ఏం చేస్తాడు, ఇతను అమ్ముతాడు అమ్మడు అని చెప్పి ముందు జాగ్రత్తగా ఒక ముగ్గురికి జీపీఏ ఇచ్చాడు. సో మనం సంప్రదించకుండా ఒక వ్యక్తికి ఏ అనేవాడు అమ్మేశాడు, అలాగే బి అనేవాడు ఇంకొకరికి అమ్మేశాడు. అప్పుడు మనం కొన్న వ్యక్తి ఇద్దట్లో వీళ్ళకు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఈ ఇద్దరు అమ్మితే ఇద్దరు కొన్న ఎవరు ఒరిజినల్ అని మనం చెప్పలేము. సో దాంతో ఏమవుతుంది, అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు మనం ఈ జీపీఏ హోల్డర్ నుంచి కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ ఓనర్కు కాంటాక్ట్ కంపల్సరీ కావాలా. ఫోన్ ద్వారా అవుతారా, డైరెక్ట్గా అవుతారా, లేక వాళ్ళ విజిట్ చేసి అవుతారా, ఏదైనా అది చూసుకోవాలన్నమాట. అక్కడ ఎక్కువ మోసాలు జరిగేటివి జీపీఏ హోల్డర్ అండి. తర్వాత ల్యాండ్ కొనేటప్పుడు చాలామంది సర్వే నెంబర్లు చూసుకోరు. అంటే సర్వే నెంబర్ 59 ఉందనుకోండి, 59 సర్వే నెంబర్ అనేది చాలా ఒక 50 ఎకరాలకు ఉండొచ్చు, 40 ఎకరాలకు ఉండొచ్చు. అలాగే మనం కొనేది 200 గజాల ప్లాట్. మనం ఈ 59 సర్వే నెంబర్లో 200 గజాల ప్లాట్ అనేది 59/1, 59/A, 59/A/2, A/3 అట్లా ఉంటాయి. సో ఆ సర్వే నెంబరు ఆ యొక్క మన డాక్యుమెంట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ నైబర్స్ యొక్క లింక్ చూసుకోవాలి. అంటే ఫస్ట్ మెయిన్గా జరిగేది ఏంటంటే, మనం సర్వే నెంబర్ కొనుక్కున్నది ఒకటి అవుతుంది, పొజిషన్కి ఒకటి అవుతుంది. అప్పుడు పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ ఒరిజినల్గా ఉన్నటువంటి 59/2 ఉందనుకుందాం, మనం 59/1 కొనుక్కున్నాం. సో 59/2లో మనం పొజిషన్కి వెళ్ళినాం. అప్పుడు ఈ 59/2 ఎక్కడ వచ్చి నీది కాదు ల్యాండ్ నాది, సో నువ్వు ఎవిక్షన్ పిటిషన్ చేసి మనం వేకేట్ చేపిస్తాడు. ఇప్పుడు మనం కొన్న 51 వల్ల ఆల్రెడీ ఇంకొకళ్ళు ఉంటారు, అంటే నీకు ఇద్దరితో ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేది సర్వే నెంబర్లలో చేసుకునేటప్పుడు పొజిషన్ ఉన్నటువంటి ల్యాండ్ పేపర్లో ఉన్న ల్యాండ్ సేమ్ ఉన్నదా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఏ ప్లాట్ అయితే మనం కొనుక్కుంటున్నామో వాళ్ళతో ఉన్న నైబర్స్ యొక్క, అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటాం కదా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఉన్నటువంటి ప్లాట్ యొక్క లింక్స్తోని కరెక్ట్గా ఉందా లేదా సర్వే నెంబర్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆ ప్లాట్ ఎవరైతే అమ్ముతున్నారో అతనికి మ్యూటేషన్ తీసుకున్నట్టు లేదా చూసుకోవాలి. మ్యూటేషన్ అంటే ఏంటి, ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నీకు పూర్తి హక్కులు లభించాలంటే నువ్వు ఆ మ్యూటేషన్ చేసుకున్నావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మ్యూటేషన్ చేసుకోకుండా ఓన్లీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నువ్వు డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకున్నావు, నువ్వు మ్యూటేషన్ చేసుకోకపోతే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి అమ్మిండి అనుకోండి, ఎవరు ముందు మ్యూటేషన్ చేసుకుంటారో వాళ్ళకే అది అవుతుంది. మనం ఏమంటాము, ఎవరు ముందు కొనుక్కుంటే వాళ్ళకి అవుతుంది, రెండోది అనుకుంటాం. కానీ మ్యూటేషన్ ఉన్న వ్యక్తికి ఆ యొక్క హక్కులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రెండో వ్యక్తి మ్యూటేషన్ చేసుకున్నాడు, మొదటి వ్యక్తి చేసుకోకుండా ఉన్నప్పుడు ఈ మొదటి వ్యక్తి కొన్న ప్లాట్ అది వృధా అయిపోతుంది. సో ఈ విధంగా మనం మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఒక ప్లాట్ కావచ్చు, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా కావచ్చు. సో మనం ఎప్పుడైతే తీసుకున్నామో తీసుకున్న తర్వాత దాని యొక్క బౌండరీస్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విధంగా మనం ఏ రకంగా చూసుకున్నా ఒక ప్లాట్ కొనేటప్పుడు మాత్రం ఎక్కువ మిస్టేక్ జరిగేటివి ఏంటంటే జీపీ హోల్డర్ ద్వారా అవుతాయి. రెండోది ఏంటంటే పొజిషన్ ఒకటి ఉంటుంది, ప్లాట్ ఒకటి ఉంటుంది. ఈ విధంగా జరుగుతాయి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కదా, ఎందుకు లీగల్ అడ్వైస్ తీసుకోవడానికి ముందుకు రారు? అంటే టైం లేకనా, లేకుంటే ఆఫర్స్కి ఎక్కువ వీళ్ళు అలవాటు పడిపోయి ఇక్కడ ఫెయిల్ అవుతున్నారంటే? ఓకే, మీరు చెప్పిన క్వశ్చన్ బాగుంది సార్. ఇక్కడ ఇంతకుముందు అంటే మన ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా నమ్మకంతో నడిచిన వ్యవస్థ. ఒకప్పుడు ఈ 5 ఎకరాలు నాది అంటే అక్కడ పేపర్ లేకపోయినా 5 ఎకరాలు పలానా వాళ్ళదని ఊళ్ళలో చెప్పేవాళ్ళు. ఆ జోలికి వల్ల వాళ్ళ గట్టు కూడా పోయేవాళ్ళు గారు. సో కానీ ఒక రానున్న రోజులలో వచ్చినటువంటి రోజులలో ఏమైపోయింది, రోజు పెరిగిపోయింది. సో అన్ని చిన్న చిన్న భాగాలుగా మారిపోయినాయి. చిన్న చిన్న భాగాలుగా మారిపోయినప్పుడు ఈ యొక్క ప్రతి ఒక్కరికి ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంతకుముందు అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరు కొనేవాళ్ళు, అగ్రికల్చర్ చేసేవాళ్ళే కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు కొంటున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంటున్నారు, సినిమా ఇండస్ట్రీ కొంటున్నారు, డాక్టర్లు కొంటున్నారు. మరి ఇంతమంది వచ్చిన తర్వాత సాధారణమైన ఫార్మర్ రైతు ఆ ల్యాండ్ కొనగలుగుతాడా? కొనలేడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ మోసాలు జరగడానికి కారణం ఏంటి, ల్యాండ్ యొక్క రేట్లు పెరగడం అని చెప్పచ్చు. సో కాబట్టి మనము ఈ ల్యాండ్ను మనం పెరిగినటువంటి ల్యాండ్ మనం కాపాడుకోకపోతే మనం చేసిందంతా వృధా అవుతుంది, కేసుల చుట్టూ తిరగలికి వెళ్ళిపోతుంది అట్లా. సో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళే అంటారు, మా దగ్గర లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నారు, సో మా అడ్వైజర్తో మీరు మాట్లాడి మా దగ్గర ప్లాట్ కొనండి అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఓకే, ఇప్పుడు లీగల్ అడ్వైజ్ అనేది తీసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం ఉంటుంది. అలాగే ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఇంజనీర్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటుంది. ఒక లాయర్ అన్నప్పుడు ఏం చేస్తుంటాడు, ఈ యొక్క లీగల్ ఒపీనియన్ ఇస్తాడు. ఈ లాయర్ లీగల్ ఒపీనియన్ ఏ విధంగా ఇస్తాడు, నీకు 1954 నుంచి డాక్యుమెంట్ ఎలా ఫ్లో వచ్చింది,
సో దానిలో ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, ఏమైనా బ్యాంక్ లోన్స్ ఉన్నాయా, తనఖాలు ఉన్నాయా, లేదా ఎవరికైనా పార్టీషన్ సేల్ చేశాడా, ఆ డాక్యుమెంట్లు అంతా చూడడం అనేది అందరు సాధ్యం కాదు. కానీ నా ప్రశ్న ఏంటంటే బ్లైండ్గా బిల్డర్ లేదా ఒక ల్యాండ్ బిజినెస్ చేసే బ్రోకర్ చేసినట్టు నమ్మి మనం పోయినప్పుడు చాలా సమస్యలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏమంటారు, మా దగ్గర లీగల్ ఒపీనియన్ ఉన్నాడు కాబట్టి కొనుక్కోండి అంటాం. సో ఎప్పుడైనా కానీ ల్యాండ్ ఓనర్ లీగల్ ఇచ్చే ఒపీనియన్ ఏముంటుంది, అతను అనుకూలంగానే ఉంటాడు అతను. కాబట్టి మనం అతనికి అనుకూలంగా మనం ఎందుకు పోవాలి, మనకు వేరే లాయర్ లేరా? కాబట్టి మనకంటూ ప్రత్యేకంగా నిర్ణయించుకొని చూసుకోవాలి. సో అతని యొక్క లాయర్ ఉన్నప్పుడు అతను అమ్మేసిన తర్వాత అతను పట్టించుకోడు. మార్కెట్లో ఇవి కూడా జరుగుతున్నాయి కదా, చాలా జరుగుతున్నాయండి. కాకపోతే కొన్ని ట్రస్టెడ్ ఏవైతే అందరూ చేస్తున్నారు అందులో ఉండవండి. సో ట్రస్టెడ్ కాకుండా మిగతా వాటి అన్నిట్లలో కూడా ఈ ల్యాండ్ చాలా మంది పెరిగిన వాళ్ళు ఎంత ఉన్నారో అంతకంటే నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. లీగల్ అడ్వైస్ తీసుకుంటే ఓ 10,000 రూపాయలు ఖర్చు చేద్దాం, కానీ కేవలం ₹1,00,00,000 ఒక ప్లాట్ కొనే ముందు వాళ్ళు ఇచ్చే 10,000, 5,000 గిఫ్ట్ల కోసం ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ వచ్చే గిఫ్ట్లు ఏదైతే ఉన్నాయో అవి రేపు దేనికి అక్కడే రావు, కానీ అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు. ఒక లీగల్ అడ్వైస్ గేమ్ తీసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారంలాగా ఉంటుంది. మంచి ఆలోచన. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికీ అవేర్నెస్ వచ్చింది పబ్లిక్కి. ఎప్పుడైతే మోసపోవడం ఎక్కువ చాటైందో లీగల్ ప్రతి వాళ్ళు కూడా దాదాపు ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో ల్యాండ్ కొన్న వాళ్ళందరూ కూడా లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా నా దగ్గర వచ్చిన వాళ్ళు చేవేళ్ళే వాళ్ళు. సో వాళ్ళు లీగల్ ఒపీనియన్ 4 crores అమ్ముతున్నారు ప్రాపర్టీ. సో వాళ్ళకి 4 crores అమ్ముతున్నప్పుడు ఆ ప్రాపర్టీ కొనేటప్పుడు ఆ 4 crores ప్రాపర్టీ నిజంగా ఎట్లా ఉంది అనేటువంటి ఫ్లో కోసము వాళ్ళు ఇప్పుడే మన దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళారు. సో అంటే ఆ లీగల్ ఒపీనియన్ మీద చాలామందికి అవేర్నెస్ వచ్చింది. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మీరు 4 crores ప్రాపర్టీ కొని రేపు పొద్దున నష్టపోతే ఎంత నష్టపోతారు చూడండి. అది మొత్తం అలా అనుకున్నాయని ఆ డ్రీమ్స్ అన్ని పోతాయి. కాబట్టి పెద్ద ఖర్చు ఏం లేదు లీగల్ ఒపీనియన్ తీసుకోవడంలో. లాయర్లు లక్షలు కోట్లే తీసుకోరు, నామినల్ ఫీజెస్ ఉంటాయి కాబట్టి అది ఎక్కడైనా ఉండేదే. అంతే, అంతే. మనుషుల్ని కాదు ఇప్పుడు నమ్మాల్సింది, పేపర్సే ఈరోజు మాట్లాడుతున్నాయి. ఎస్, దీని కంటిన్యూగా మరో ప్రశ్న సార్. మీరు అన్నారు ఇప్పుడే మిమ్మల్ని ఒకరు కలిశారు, కస్టమర్ ప్రాపర్టీ సంబంధించి మీరు మాట్లాడారు. ఒక్కసారి మన లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా సర్లే ఏముందిలే నమ్మకంతో ముందుకెళ్ళి ఒక ప్రాపర్టీ ఒక ప్లాటో కొని ఒకసారి మోసపోతే కోర్టు అంటే చట్టపరంగా తీసుకున్నామంటే అసలు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సార్? ఇప్పటి వరకు మనం చాలా చూసాం, మనం పోలీస్ స్టేషన్లో ధర్నాలు చూసాము, మోసపోయాం, మా పరిస్థితి ఏంటి అని చెప్పి రోడ్లు ఎక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగలేదు. డబ్బు పోయింది, పరువు పోయింది, ఆ డబ్బు రిటర్న్ వస్తుందో తెలియదు. ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు హ్యాపీగా అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని చెక్కేశారు. అవసరమైతే వాళ్ళు ఏంటి, ఆ వచ్చిన డబ్బులో కొంత అమౌంట్ మళ్ళీ రేపు ఈ కేసుల కోసం ఖర్చు పెడతారు. కానీ వీళ్ళకి న్యాయం జరిగిద్దా లేదా అనేది ఇప్పటికీ వాళ్ళకి నమ్మకం లేదు. ఎట్లా అంటే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే మనము అంటే స్ట్రిక్ట్గా పనిష్మెంట్స్ లేవు. సో ఈ స్ట్రిక్ట్గా పనిష్మెంట్ లేవు అనేటువంటి ఉద్దేశం వల్ల అందరూ కూడా ఏమవుతుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే ధోరణిలో పోతున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక మోసం చేసినప్పుడు ఆ మోసంకు ఉన్నటువంటి శిక్షలు ఇప్పుడు ఏముంది, 420 పెడుతుంటాం. చీటింగ్ కింద 420, అది లక్ష మోసమైనా 420, ₹1,00,00,000 మోసమైనా 420. కొంచెం వివరంగా చెప్పగలరా? చెప్తారు. సో మనం బిఎన్ఎస్ ప్రకారంగా 318 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 పెడుతున్నాం. సో అది బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టాల ప్రకారంగా. అంటే ఇప్పుడు మోసం చేసినప్పుడు అతనికి ఏదైనా అంతే అప్ టు 7 years పనిష్మెంట్. అప్ టు 7 years పనిష్మెంట్ అనేసరికంటే అప్పుడు ఆ యొక్క నేరం బట్టి 7 years పనిష్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళకి బెయిల్ వస్తుందా అంటే వస్తుంది. సో బెయిల్ వచ్చిన తర్వాత వాడు బయట తిరుగుతూనే ఉంటాడు. అతను పెట్టిన కేసును అతను ఏ విధంగానో చేసుకుని పోస్ట్పోన్ చేసుకుంటూ, లేకుంటే ఇక్కడ ఈ కోర్టు నుంచి లోయర్ కోర్టు నుంచి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు పోతుంటాడు, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు పోతుంటాడు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోతుంటాడు. చాలా కాలం గడిచిపోతూనే ఉంటుంది ఈ టైంలో. దానికోసం ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చిన చట్టాలు కూడా కొంచెం స్ట్రిక్ట్గా వచ్చినాయి. దాదాపు ఒక కేసును 90 days లోపల క్లోజ్ చేయాలి. ఒక కేసును లేదా మనకు 6 months లోపల అంటే 180 days లోపల కంపల్సరీ క్లోజ్ చేయాలి అనేటువంటి రిస్ట్రిక్షన్ రావడం వల్ల కొంచెం మట్టుకు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి చట్టాలు. సో ఈ క్రిమినల్ చట్టాలు, ఇప్పుడు సివిల్ చట్టాలు అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే మీరు సివిల్ డిస్ప్యూట్ మా దగ్గర రాకండి అంటాం. సో పోలీసు వాళ్ళ దగ్గర పోయినప్పుడు సివిల్ డిస్ప్యూట్ రాకండి సివిల్ కోర్టు కోసం కేసు కోసం వేస్తే అతను ఇక్కడ ఏమంటాము క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ కోసం వేయచ్చు, లేదా మా యొక్క పొజిషన్ కోసం వేయచ్చు, లేదా
ఆ యొక్క ల్యాండ్ యొక్క మనము ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చారు 420, 406 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వేయచ్చు. ఇట్లా ఏ కేసు వేసినా కానీ సివిల్ డిస్ప్యూట్ కింద అది చాలా కాలం నడుస్తుంటుంది. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ పరిస్థితి చాలా నష్టపోతాం. అందుకని మనము నష్టపోక ముందు జాగ్రత్త పడడం అనేది మంచిది అనుకున్నాం. నష్టపోయినట్లయితే ఫస్ట్ మనం చేయాల్సింది క్రిమినల్ కేసు పెట్టాలి. క్రిమినల్ కేసు పోలీసు వాళ్ళు తీసుకున్నట్లయితే మనం ఏం చేయొచ్చు, ఒక రిప్రజెంటేషన్ ద్వారా, అంటే డైరెక్ట్ కమిషనర్కే ఇచ్చి, హైదరాబాద్ లాంటి సిటీలలో కమిషనర్కి, జిల్లా లాంటి సిటీలలో ఎస్పీకి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి డైరెక్ట్ ఇచ్చి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. సో మనం డైరెక్ట్గా ఇస్తే తీసుకోకపోతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేయొచ్చు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేసి ఆ స్లిప్, పోస్టల్ స్లిప్ ఏదైతే ఉంటుందో ఒక హైకోర్టు అడ్వకేట్కి ఇచ్చినట్లయితే అప్పుడు మనము లోయర్ కోర్టులలో సెక్షన్ 200 ప్రకారంగా కేసు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. లేదు హైకోర్టుకు వచ్చినట్లయితే ఆర్టికల్ 226, సుప్రీంకోర్టుకి వచ్చే ఆర్టికల్ 32 ప్రకారంగా, సో 382 ప్రకారంగా మనము ఈ యొక్క కేసును హైకోర్టు ద్వారా కేసుని వాళ్ళ మీద ఫైల్ చేయించవచ్చు. సో పనిష్మెంట్స్ ఏముంటాయి అనేది మనం చూసుకుంటాం. ఫస్ట్ కేసు అయింది అంటే అతనికి చాలా నష్టం. ఎవరికైనా ఒక బిల్డర్కి కొన్ని కేసులు అయినాయంటే నెక్స్ట్ వాళ్ళ బిజినెస్ తగ్గుతుంది, వాళ్ళ రెప్యుటేషన్ తగ్గుతుంది, వాళ్ళ యొక్క వెయిటేజ్ తగ్గుతుంది, వాళ్ళు ఇంకొకసారి పోతే ఎవరు నమ్మరు, ఇవన్నీ భయాలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. మాట్లాడతారు, కోర్టులు ఏం చేస్తాయి, కేసులు ఏం చేస్తాయి అంటారు, కానీ లోపల అందరికి భయం ఉంటుంది, ఉండకుండా ఎవరు ఉండరు. సో కాబట్టి మనం కేసులు, సివిల్ కేసులు అవుతలేదని మాత్రం అనుకోవద్దు. డైరెక్ట్గా కేసులు తీసుకోకపోతే మనం కేసు వేసుకోవడానికి, సో ఎఫ్ఐఆర్ చేయించడానికి ఆర్టికల్ 226 ప్రకారం డైరెక్ట్ హైకోర్టులో మనకు చేసే పవర్స్ ఉన్నాయి అన్నమాట. ఆ విధంగా పోవాలి. రెండవది, ఇది అవుతూ ఈ క్రిమినల్ కేసు సెపరేట్. అలాగే సివిల్ డిస్ప్యూట్లో కూడా మనకు ఏ విధంగా మోసం జరిగింది, ఒకవేళ అతను ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశాడు, దాన్ని బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 406 అంటాం ఐపీసీ ప్రకారం. ఆ 406 కేసు చేసి దాని మీద కూడా మనకు అప్ టు 5 years నుంచి 7 years వరకు పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ యొక్క మనము కోర్టుని, మనం జ్యుడిషియల్ని వాడుకుంటే ఎవరికైనా భయం అనేది ఉంటుంది. ఒకసారి లీగల్ అడ్వైజెస్ తీసుకోకపోవటం వల్ల ఇన్ని సమస్యలు ఎదుర్కోవాలా? మీరు చాలా చెప్పారు, ఇంకా ఉన్నాయి చెప్పాల్సినవి, చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనీ పోయి, పరువు పోయి, కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం జరగక చాలా మంది ఇప్పటికి నేను చూస్తూనే ఉన్నాను సార్, చాలా మంది దీన్ని ఎలా. నా దగ్గర ఒక డాక్టర్ నాగరాజ్ అని తిరుపతిలో ఉంటాడు ఆయన. అతనికి బంజారా హిల్స్లో 8 ఎకరాల 6 గుంటలు 8 ఎకరాల ల్యాండ్ ఉంది, రోడ్ నెంబర్ 12. ఇప్పటికి కూడా ఆ పొజిషన్లో అందరూ ఆక్యుపై చేసి మొదట్లో ఒక 2 ఎకరాలు మిగిలింది. ఆ భూమిని అందులో అందరూ పొజిషన్ వచ్చి దాన్ని ఇప్పుడు అమ్మలేక ఉండలేక అతను ఎప్పుడైతే సర్వీసులో డాక్టర్గా జాయిన్ అయ్యాడో అతను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని దాదాపు 25 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాడు. అది భూమి ఇతను పొజిషన్లోకి వెళ్ళలేకపోతున్నాడు, వాళ్ళని వెకేట్ చేయించలేకపోతున్నాడు, ఆ భూమి తీసుకోలేకపోతున్నాడు. అంటే అతను ఏ విధమైన మిస్టేక్ చేశాడు, అతను ఇక్కడ భూమిని కాపాడుకోకుండా అతను జాబ్ బిజీలో పడి ఆ పొజిషన్ మిస్ అయ్యాడు. కాబట్టి ఆ పొజిషన్లో వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ పొజిషన్ చాలా కవర్. అంటే ఇప్పుడు మన డాక్యుమెంట్ కంటే పొజిషన్ ఇంపార్టెంట్ అని చెప్తాను. ఓకే. సో కాబట్టి మీ పొజిషన్ మీరు ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి, దానికి బౌండరీస్ వేసుకుంటూ ఉండాలి, పక్క వాళ్ళతో మనం మాట్లాడేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు ఈసీ మనం తీసుకుంటూ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటాం, మన పేరు ఉందా, ఇంకెవరికైనా మారుతుందా, ఎవరైనా దీని మీద ట్రై చేస్తున్నారా అనేటువంటి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనము కవర్ అయిపోతాం. సార్ ఇదే మంచితనంతో చాలామంది వాళ్ళ సొంత ల్యాండ్లో ఏదో షాప్లో ఏవో పెట్టుకోమని చెప్తూ ఉంటారు. సో అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్లో 12 years కైనా వాళ్ళు కంటిన్యూగా అక్కడే ఉండి పెట్టుకుంటే వాళ్ళ ఆ భూమి సొంతం అయిపోద్దా, లేదా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నా అంటే 30 years కానీ కంటిన్యూగా అక్కడే ఉంటే ఆ భూమి వాళ్ళ సొంతం అయిపోద్దా? అక్కడ ఒక మంచితనాన్ని పోయి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చట్టంలో అసలు ఏం చెప్తుంది? ఓకే, ఇప్పుడు ఒకటి అడ్వర్స్ పొజిషన్ అంటాం దీన్ని, మీరు అడిగిన క్వశ్చన్ అడ్వర్స్ పొజిషన్ అంటాం. అడ్వర్స్ పొజిషన్ ఏంటంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక ప్రైవేట్ భూమిలో 12 సంవత్సరాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఆ భూమి పైన లేదా ఆ బిల్డింగ్ పైన ఆ ఆస్తి పైన పూర్తి హక్కులు వస్తాయి అంటారు. సో అలాగే ప్రభుత్వ భూమిలో 30 సంవత్సరాలు ఉన్నట్లయితే ఆ భూమి పైన కూడా ఆ వ్యక్తికి పూర్తి హక్కులు వస్తాయి. దీన్ని అడ్వర్స్ పొజిషన్ అంటారు. ఇంతకుముందు దున్నేవాందే భూమి అనేవాళ్ళు, ఆ సామెత ఉండేవాళ్ళు. సో అట్లా దానివల్ల అది ఎట్లా వచ్చింది అంటే ఇదే అడ్వర్స్ పొజిషన్ అంటాం దాన్ని. సో ఇక్కడ 12 సంవత్సరాలు అంటే ఒక వ్యక్తి సాధారణంగా ఒక రైతు ఒక భూమిలో ప్రైవేట్ భక్తి మొత్తానికి లీజుకి ఇచ్చాడు అనుకుందాం, దాన్ని అంటే కౌలుకి అంటాం. కౌలుకి ఇచ్చిన తర్వాత అతను ఎక్కడికో అమెరికానో ఆస్ట్రేలియానో ఎక్కడో ఉన్నాడు, ఇతను చేస్తున్నాడు. సో ఇతనికి ఎలాంటి కమ్యూనికేషన్స్ లేకుండా ఆ విషయంలో కౌలు పత్రం రాసుకోకుండా అతను 12 సంవత్సరాల వరకు అతన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉన్నట్లయితే ఆ భూమి అతనికి అయిపోతుంది. కానీ ఒకవేళ
ఆ కౌలు రాయించుకున్నాడు, ఎప్పటికప్పుడు ఫాలో అప్ అవుతున్నాడు, అతను మనం కౌలుని మారుస్తూ ఉన్నాడు, అప్పుడు 12 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు అతని భూమి కాదు. కానీ 12 సంవత్సరాలు మనం చాలా మందికి రెంట్ తీసుకుంటాం. ఎవరు ఏ మంత్ కా మంత్ 11 నెలలు రాసుకుంటారు. మీరు గమనించవచ్చు. ఎందుకని ఈ 11 నెలలు? ఎందుకంటే ఒక సంవత్సరం పూర్తి కాకుండా ఉండడం కంటే 11 మంత్స్ రాసుకుంటారు, మళ్ళీ రిన్యూవల్ చేయించుకుంటారు. అట్లా 10 సంవత్సరాలు కూడా ఉన్నారు, 15 సంవత్సరాలు. లాజిక్ ఏంటి ఇది? ఆ వ్యక్తికి పూర్తి హక్కులు లభించకుండా ఉండడం కోసం. ఓకే. సో కాబట్టి ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్లలో ఎవరైనా వ్యక్తులు 12 సంవత్సరాలు ఉన్నట్లయితే దానికి పూర్తి హక్కులు ఆ భూమి పైన వాళ్ళకి వస్తాయి. ఎప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. అంటే ఆ ఓనర్ నుంచి ఇతనికి ఫోన్ కాల్స్ కానీ, ఓనర్ నుంచి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు మాట్లాడకపోవడం కానీ, వీళ్ళు లీజ్ పత్రాలు రాసుకోకపోవడం కానీ, ఎప్పుడు కూడా ఎలాంటి డిస్కషన్స్ లేకుండా, ఆబ్జెక్షన్ లేకుండా ఉన్నట్లయితేనే 12 సంవత్సరాల నుండి వస్తాయి. అలాగే మనం ఇప్పుడు ఏమనుకున్నాం, 30 సంవత్సరాలు ప్రభుత్వ భూమిలో ఉన్నట్లయితే, అంటే అసైన్మెంట్ ల్యాండ్స్ అంటాం, లేదా ఫారెస్ట్ ల్యాండ్స్ అంటాం, లేదా ఇట్లా అంటాం. ఈ యొక్క 30 సంవత్సరాలు ఉన్నట్లయితే అతనికి వస్తుంది. కానీ ఇందులో కొన్ని కనులు ఉంటాయి. ఎప్పుడైనా కానీ చెరువులో ఉన్నటువంటి భూములు, ఇప్పుడు మనం FTL అంటాం, ఫుల్ ట్యాంక్ లెవెల్ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, శ్మశాన వాటికలు కానీ, రోడ్లు కానీ, పార్కులు కానీ, అలాగే ఇట్లాంటి సంబంధించినటువంటి ఎండోమెంట్ భూములు కానీ, సో వీటిపైన 30 సంవత్సరాలు కదా 300 సంవత్సరాల హక్కులు రావు. సో అందుకని ప్రభుత్వ భూమిలో నేను ఇప్పుడు ఫారెస్ట్ భూమిలో ఉంది 30 సంవత్సరాలు ఉన్నాను నాదే అనుకుంటాడు, అది ఎప్పటికి రాదు. చెరువు దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉన్నాను నాదే అనుకుంటారు, రాదు. సో ఒక పార్కు నాకు కబ్జా చేసుకొని 30 సంవత్సరాల్లో నీ పార్కు లేదంటాడు, అది కాదు. అంటే పార్కులు కానీ, ఎండోమెంట్ భూములు కానీ, వగ్మూడు భూములు కానీ, ఈ యొక్క ఫారెస్ట్ భూములు కానీ, శ్మశాన వాటికలు కానీ, వీటిపైన 30 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, 50 సంవత్సరాలు ఉన్నా వాళ్ళ పూర్తి హక్కులు రావు. ఎప్పుడైతే అసైన్మెంట్ ల్యాండ్స్ అని ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆ ప్రభుత్వం వ్యవసాయం కోసం ఇతను వాడుకున్నట్లయితే ఆ యొక్క ప్రభుత్వ భూమి నుండి వ్యవసాయం కోసం వాడుకున్నారు, అక్కడ వాళ్ళు కుటీరమైన నివసిస్తున్నారు, వాళ్ళని మాత్రం డిస్టర్బ్ చేయరు, వాళ్ళకు పూర్తి హక్కులు వచ్చేస్తాయి. వాళ్ళకు పూర్తి హక్కు, అమ్ముకునే హక్కు అనేది రాదు. కాకపోతే 30 సంవత్సరాలు దాటిన తర్వాత నేను 30 సంవత్సరాలు ఈ పొజిషన్లో ఉన్నాను, అప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి MRO నుంచి. సో వాళ్ళని వెకేట్ చేయడం కూడా లేదు MRO. పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుంటాడు, అతను కరెంట్ బిల్ కట్టుకుంటాడు, అక్కడ ట్యాక్స్ ఏమైనా ఉంటే ట్యాక్స్లు కట్టుకుంటాడు, అప్పుడు అతనికి పూర్తి హక్కులు వచ్చేస్తాయి అనమాట. సో ఆ విధంగా అతను ఆ భూమికి ఓనర్ అయిపోతాడు. మీరు ఇప్పుడు ఇక్కడ ఈ బంజారాహిల్స్ ఏరియాలో కొన్ని సంవత్సరాల కింద అప్పుడు అందరు ఇట్లా ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చేశారు, పొజిషన్తో ఓనర్లు అయిపోయారు. సో ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ. భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావాలి? భవిష్యత్తులో ఒకసారి గవర్నమెంట్ నుంచి మనం ఒక సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే వాళ్ళు ఓనర్స్ అని పొజిషన్ డిక్లేర్ అయిందంటే వాళ్ళకు ఆటోమేటిక్గా పూర్తి హక్కులు వచ్చేస్తాయి, ఇంకేం ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళు నెక్స్ట్ టైం కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రాపర్టీని. ఆన్సైడ్ భూములు అన్నారు, అసైన్ భూములు అన్నారు మీరు. సో అవి కూడా ఈ మధ్యకాలంలో ఎడాపెడా అమ్మేస్తున్నారు. అంటే చట్టంలో మార్పు రాకపోయినా కానీ వీళ్ళు చట్టాల మార్పులు తీసుకొని వస్తున్నారు కొత్తగా. అసైన్మెంట్ భూములలో మనం అందరినీ ఒక సెపరేట్ టాపిక్ ఉంటుంది. అసైన్మెంట్ భూములు అమ్మడానికి వీలు లేదు, కానీ అసైన్మెంట్ భూములలో మనకు రాజకీయ నాయకుల కోసము ఒక చట్టాలు ఉన్నాయి. అలాగే ఆర్మీ మెన్ ఉంటారు, రిటైర్డ్ ఆర్మీ పీపుల్ ఉంటారు వీళ్ళు. సో దాంట్లో పనిచేసిన వాళ్ళు 12 సంవత్సరాలు వరకు ఉంచుకొని 12 సంవత్సరాలు అమ్ముకోవచ్చు. కానీ ఒక సాధారణమైనటువంటి రైతులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా అమ్ముకోవడానికి వీలు లేదు. కానీ అందులో మళ్ళీ 3 సంవత్సరాలు అంటే పేద రైతులు అంటే ఎక్కడ మనము ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో 3 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు ఆ అసైన్ ల్యాండ్ కొనుక్కోవచ్చు. అలాగే ఇది వెట్ ల్యాండ్ అయితే 3 ఎకరాల కంటే తక్కువ ఉండాలి, 3 ఎకరాలన్నా కొనుక్కోవచ్చు. అలాగే డ్రై ల్యాండ్ అయితే 5 ఎకరాల వరకు ఉన్న అతను పేద రైతుగానే తీసుకుంటారు, అతను కూడా కొనుక్కోవచ్చు. ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఆ విధంగా అందులో భాగంగా చేసుకొని వీటిని తయారు చేస్తుంటారు. సో అవి ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ కూడా సిటీ దగ్గరికి వచ్చిన తర్వాత అందులో కన్స్ట్రక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు, MRO వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటున్నారు. ఇవి చాలా జరుగుతున్నాయి కేసులు. సో కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్స్లలో అసైన్మెంట్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, పేదలకు ఇచ్చిన భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ తీసి ఖాళీ చేయించేసి అందులోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన వాళ్ళు. సో దాన్ని ఎప్పుడు సొసైటీలకు మారుస్తున్నారు, సొసైటీ మార్చి ఆ సొసైటీ నుంచి వీళ్ళకు భూములు ఇచ్చినట్టు డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నారు, MROలు మేనేజ్ చేస్తున్నారు, ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లేదా ఒక ఆర్మీ మెన్ అతను ఎక్స్-సర్వీస్ మెన్కి అతను భూమి ఇస్తే అతను అమ్మినట్టు డాక్యుమెంట్ పేపర్లు క్రియేట్ చేసుకుంటున్నారు. 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ వారసులకు కూడా తెలియకుండా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. అదే సార్, అక్కడికే వస్తున్నాను. ఒకప్పుడు భూమి కబ్జాలు ఏ విధంగా ఉండేవి అంటే రాళ్ళు పాతేసి ఇంతవరకు నాదని చెప్పి రౌడీజం చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు అసలు కబ్జాలు ఏ విధంగా చేస్తున్నారు సార్?
అంటే మీరు అన్నట్టు ఎంఆర్ఓ ఆఫీస్ కబ్జాలు ఏ విధంగా మొత్తం మనీ మీద నడుస్తుంది. కబ్జాలు చేయడం అనేది రాళ్ళు బాతినంత మాత్రం ఎవరు ఆపరండి. కానీ ఒకప్పుడు నడిచింది, ఒకప్పుడు అంటే అప్పుడు నడిచింది. రాజకీయ నాయకత్వం, డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్. కానీ ఇవి కూడా మార్పులు చేస్తున్నారు, అదే డబ్బుతో కొనేస్తున్నారు. అవును, ఎక్కడ పట్టుకోవాలి అని ఎవరు నమ్మాలి, అసలు పొజిషన్ ఎలా ఉందని మార్కెట్లోకి వెళ్తే భయపడుతున్నారు. ముందు ఓ రకంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడిపోతున్నారు. అందుకనే ఇప్పుడు ఇంతకుముందు రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొనేవాళ్ళు, ప్లాట్లు ఇప్పుడు కొనడానికి బాగా భయపడుతున్నారు. సో అసలు సాఫ్ట్వేర్లు కానీ, అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ, బాగా సంపాదించే బిజినెస్ మెన్లు కానీ అసలు ప్లాట్లు కొనడానికి ముందుకు వస్తాయి. కొట్టుకొస్తే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సేల్ ఎవరు చేస్తున్నారు, దాని కేసులకు పోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు బిల్డింగ్ల మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, సో విల్లాస్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్లాట్లు కొనేటప్పుడు మనం మోసాలు అనేటివి ఆగకుండా ఉండాలంటే మనం ఆర్టికల్ 226 ప్రకారంగా మీరు ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, కలెక్టర్లని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. ఆర్టికల్ 226 ప్రకారం హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ అంటాం మనం, ఫండమెంటల్ రైట్స్ అంటాం కదా. ఈ యొక్క ప్రాథమిక హక్కులు మనకు ఏ రకంగా భంగం కలిగినా, ప్రభుత్వాధికారులు ఏ రకంగా పనిచేయకపోయినా, మనం ఎవరినైనా చేయకపోయినా అప్పుడు ఈ యొక్క ఆర్టికల్ 226 ప్రకారం మనం పిటిషన్ ఇది, దాన్ని రిట్ పిటిషన్ అంటారు. రిట్ పిటిషన్ అంటే రిట్ ఆఫ్ మాండమస్ అంటాం అనమాట. సో ఈ రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా ప్రభుత్వాధికారి ఏ రకంగా మోసం చేసినా, ప్రభుత్వాధికారి పని చేయకపోయినా, చేయవలసింది చేయకుండా ఇంకొక పని చేసినా, లేదా పనిలో జాప్యం చేసినా, మనకు పనికి వెళ్తే అసలు చేయకపోయినా అప్పుడు మనం రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా తీసుకోవచ్చు. ఓకే, ఒక కబ్జా రాయల నుంచి మన ల్యాండ్ మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఒక ప్లాట్ కానీ, ఓపెన్ ప్లాట్ కానీ, సరే మనం లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? సో కబ్జా నుంచి గురికి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం క్రిమినల్ కేసులకు వెళ్ళాలి. సో క్రిమినల్గా ఏ విధంగా కబ్జాకు వచ్చాడు అతని యొక్క డాక్యుమెంట్ లేకున్నా వస్తున్నప్పుడు, లేదా హాఫ్ అమౌంట్ పేమెంట్ చేసి వస్తారు. కొందరు అతని యొక్క పక్కన ప్లాట్ ఉంటుంది, దాంతోపాటు దీన్ని ఆక్రమించుకుంటాడు. అప్పుడు మనం ఈ యొక్క పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా కంప్లైంట్ చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలి. దాన్ని మళ్ళీ తర్వాత మనం పొజిషన్ రికవరీ కోసం సివిల్ సూట్లు వేసుకోవాలి. సో దీని ద్వారా మనం క్రిమినల్ కేసు అయినప్పుడు వాళ్ళు క్రిమినల్ కేసులు కొంచెం భయపడే వాళ్ళు ఉంటారు, కొంచెం భయపడిన వాళ్ళు ఉంటారు. ఈ సివిల్ సూట్ ద్వారా మనం ప్రాపర్టీని రికవరీ చేసుకోవచ్చు.